నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టిన రోజు సందర్భంగా సేవా మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రుక్మిణి కుంటలోని మైసమ్మ ఆలయంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, సేవా మహాయజ్ఞం కార్యక్రమ జిల్లా కన్వీనర్ విపుల్ జైన్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టిన రోజు సందర్భంగా గత సెప్టెంబర్ 17 నుండి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా పక్షం పేరిట దేశ వ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, మేధావుల సమ్మేళనం, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలోని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించామని, అంతేకాకుండా ఆరోగ్య శిబిరంతో పాటు ఈ నెల 25వ తేదీన మెగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో బీజేపీ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ పథకాలను గడప గడపకి ప్రచారం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. ఏసీబీతో చేసేది ఉంటారు. అభిలికాలో ఫోటో ఓన్లీ ఎంట్రీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన బాంబే క్లాత్ షాపింగ్ మాల్ను ప్రారంభించేందుకు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా బాంబే క్లాత్ హౌస్లో బ్రహ్మానందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానందం అభిమానులు భారీగా బాంబే క్లాత్కు తరలివచ్చి ఆయనను తిలకించారు. అలాగే అభిమానులు బ్రహ్మానందంతో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు బ్రహ్మానందం బాంబే క్లాత్ హౌస్లో సందడి చేసి వెళ్లిపోయారు. నేనున్నంత వరకు అని చెప్పిన వ్యక్తి బ్రహ్మానందం గారు ఈరోజు మాట్లాడడం ద్వారా తన విశ్వరూపాన్ని గురించిన వ్యక్తి డాక్టర్ బ్రహ్మానందం. గమ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దక్షిణానికి మాత్రమే నేను ఎక్కడైనా తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి మీరు రావాలని చెప్పి బ్రహ్మానందం లాలని మాట్లాడుతూ నా ఫ్యాన్, నా బెస్ట్ ఫ్రెండ్ మిస్టర్ హర్ష. సో అతను నన్ను వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు నేను తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందాలని, మీ దగ్గర ఆశీస్సులు పొందాలని ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ నుంచి. ఈ రోజు నుంచి ఈ బాంబే క్లాత్ హౌస్ దినదినాభివృద్ధి చెంది ఒక అద్భుతమైనటువంటి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా 1వ వార్డు వడ్లూరులో కళ్ళు దుకాణంలో కల్తీకలు ఏరులై పారుతుంది. అధికారులు మాత్రం చూసి చూడనట్టు వివరిస్తున్నారు. వడ్లల్లోని కళ్ళు డిపోలోని కళ్ళు సీసాలో ఓ వ్యక్తికి జలగ పురుగు రావడంతో కళ్ళు ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయని, కామారెడ్డిలోని వడ్లూరు, దేవనపల్లి, రామేశ్వర్పల్లి గ్రామాలలో కల్తీకల్లు విచ్చలవిడిగా అమ్ముతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టు వివరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం సంఘటన జరిగిన సమయంలో మాత్రమే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తున్నారు. దీనిపై స్థానికులు కల్లులో కల్తీకల్లు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ కళ్లు తాగిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు డిపోకు చేరుకొని కళ్ల సీసాలను సీజ్ చేసి తీసుకెళ్లారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిఐ తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశం మొత్తం కూడా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా అన్ని రంగాల్లో కూడా బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. దీన్ని ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేస్తూ ఉన్నది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని, పిఎఫ్ పిఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఈ బొగ్గుగని ప్రైవేటీకరణను ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి, ప్రజల ప్రభుత్వం కాదు ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 100 రోజుల పాలన అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. దీని ద్వారానైనా ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా సిఐటి జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాం. బీబీపేట మండల కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ బీసీ గురుకుల బాలుర పాఠశాలకి విద్యార్థుల సంఖ్య కనుగుణంగా సొంత భవనాన్ని వెంటనే నిర్మించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్ మాట్లాడుతూ 400 మంది విద్యార్థులు ఉంటే కనీసం 100 మందికి సరిపడా సౌకర్యాలు కూడా అక్కడ లేవని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గతంలో పలుమార్లు విన్నవించుకున్నా కానీ ఆ సమస్యను పరిష్కారం చేయట్లేదని అన్నారు. వెంటనే ఆ పాఠశాలను సౌకర్యార్థం వేరే భవనంలోకి తరలించాలని, అదేవిధంగా శాశ్వతంగా సొంత భవనాన్ని విద్యార్థులకు అనుగుణంగా వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆ పాఠశాలలో విద్యార్థుల పట్ల సిబ్బంది ప్రవర్తన కూడా చాలా దురుసుగా ఉందని, వెంటనే పద్ధతి మార్చుకోవాలని, లేనియెడల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ మణికంఠ, నాయకులు సాయి నితిన్ తదితరులు పాల్గొన్నారు. బీబీపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాయ్స్ హాస్టల్ను వెంటనే మార్చాలని చెప్పేసి, దానికి సొంత భవనాన్ని నిర్మించాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మనం ఆ బీబీపేటకు సంబంధించినటువంటి గురుకుల బాయ్స్ పాఠశాలను విద్యార్థుల సౌకర్యార్థం చేంజ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. సుమారు 400 మంది విద్యార్థులు ఉంటే కేవలం 100 మంది విద్యార్థులకు సరిపడ సౌకర్యాలు ఉన్నటువంటి బిల్డింగ్ అది. దాంట్లో విద్యార్థులు సరిపడ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వెంటనే ఆ బిల్డింగ్ను చేంజ్ చేయాలని చెప్పేసి 400 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిపడేటువంటి బిల్డింగ్ను వెంటనే నిర్మించాలని చెప్పేసి మేము గతంలో కూడా అడిగినాం. ఇవాళ కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా ఇవాళ చెప్పడం జరిగింది. రేపే దాని మీద మీటింగ్ పెట్టి రేపే బిల్డింగ్ నిర్మాణం కోసం శాంక్షన్ కూడా చేయిస్తామని చెప్పేసి కూడా సార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది కానీ విద్యార్థుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు అనేక సార్లు మాకు కాంప్లీట్ రూపంలో మాకు చెప్పడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 76,400, వెండి 910 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.